నమస్తే అండి. ఇప్పుడు మనం పచ్చి మామిడికాయతోటి పులిహోర చేసుకుందాం. ఇది 2-3 రోజులు, ఒక వారం 10 రోజులు కూడా నిలువ ఉంటుందండి. అంటే మనం తయారు చేసుకున్నది. ఇదిగో ఒక మామిడికాయకి ఒక పచ్చి మామిడికాయ ఇది. ఆ మామిడికాయ శుభ్రంగా కడిగేసి చెక్కు తీసి ముక్కలు చేసుకోవాలండి. తుడిచి తడి లేకుండా శుభ్రంగా ముక్కలు చేసుకోవాలి. ఇదో ఈ డబ్బాతో ఒక డబ్బా బియ్యానికి ఈ ఒక్క కాయ సరిపోతుంది. ఇదిగో ఇలా చెక్కు తీసాను. ఈ చెక్కు తీసిన కాయ ఇది ఇలా ముక్కలు చేశాను కదా. ఈ ముక్కల్లో ఇదిగో ఉప్పు, సరిపోయినంత ఉప్పు, మనకి సరిపోను, చాలా అయితే మళ్ళీ కలుపుకోవచ్చు అనుకోండి. సాల్ట్, మెత్తటి ఉప్పు సాల్ట్ ఉంటుంది కదా, టేబుల్ సాల్ట్, అది కలుపుకోవచ్చు. నేనైతే కళ్ళుప్పు వేస్తున్నాను దీనిలో, అంటే మిక్సీ వేస్తాను కనుక. ఇది వేసిన తర్వాత ఇది మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత బాండీ పెట్టేసి దానిలో మనకి సరిపోయినంత, అంటే ఒక డబ్బా వేసామనుకోండి, లేదు ఎక్కువే వేసుకొస్తే తాలింపు ఎక్కువ వేసేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి జీడిపప్పు, ముందుగా జీడిపప్పు వేయిస్తాను. ఇవి తీసి పక్కన పెట్టుకొని తర్వాత కరివేపాకు ఇది ఎండుమిరపకాయలు వేయిస్తా. ఈ ఎండుమిరపకాయలు జీడిపప్పులు వేరువేరుగా వేయించి సపరేట్గా పెట్టుకున్న తర్వాత ఆ నూనెలో ఇవి తాలింపు గింజలు ఈ స్పూన్ దీంతో 2 వేస్తానండి. వేసి దోరగా వేగిన తర్వాత కరివేపాకు వేస్తాను. మనం జీడిపప్పే వేయాలని లేదు, వేరుశనగ గుళ్ళు కూడా వేయించుకొని పొట్టు తీసేసుకొని శుభ్రంగా వేసుకోవచ్చు. తర్వాత ఈ ముద్ద మిక్సీ పడతాం కదా, ఈ మిక్సీ పట్టింది ఈ తాలింపులో వేసేసి బాగా వేయించుకోవాలి. బాగా ముద్దలా గుజ్జులాగా వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఉప్పు చూసుకొని పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకోవచ్చు. వేసుకొని బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఇంకా వేడివేడిగా అన్నం ముందే వండేస్తాం కదా, ఆ అన్నంలో ఈ మనకి ఎంత అయితే కావాలో అంత ఇది కలుపుకోవచ్చు. ఒక కాయకి ఒక డబ్బా చెప్పాను కదా, ఒక కాయకి ఒక డబ్బా అనేది బియ్యం వండేసి ఆ గుజ్జు వేసేసి కలిపేసుకోండి. మీకు సరిపోని పోపు పెట్టుకొని అలా పులిహోర చేసుకోండి. ఎక్కువ చేసుకొని కూడా కాయలు మనకి చెట్టుకాయలు ఉన్నాయనుకోండి, మరిన్ని కాయలు మనకి వచ్చాయనుకోండి, కాస్త ఎక్కువ కాయలు, ఆ కాయలు కూడా ఇట్లా పోపు పెట్టేసుకొని ఎక్కువ సాల్ట్, పసుపు, పోపు అంతా వేసేసుకొని అప్పుడు జీడిపప్పులు వేరుశనగపప్పులు వేయొద్దు. వేసుకొని పోపు అంతా బాగా వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టిన ముద్ద బాగా వేసేసి బాగా ఉడికించుకొని, అంటే చాలామందికి ఈ పచ్చిది వేసేసుకుంటే ఏమవుతుందంటే తురిమి చెక్కుతో కూడా తురిమి వేస్తాము. వేసినప్పుడు ఏమవుతుందంటే కొంతమందికి నొస వస్తుంది, దగ్గుతా నుసగా అలా పులుపు పంటి కింద, పెద్దవాళ్ళకి పంటి కింద పడి అలా అవుతుంది. ఇలా చేసుకుంటే అసలు ఏమి ఉండవు. చక్కగా వేరుశనగపప్పు వేస్తాము, లేదా జీడిపప్పులు వేసుకుంటాము, చక్కగా కలుపుకుంటాము. నెయ్యి వేసుకున్న పోపు పెట్టుకుంటాం కాబట్టి ఇష్టంగా తింటారు పిల్లలు. అందుకని చెప్పి నేను అట్లా చేస్తున్నాను. ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఓకే, చూడండి, స్టవ్ వెలిగించాను, నెయ్యి వేసాను. ఇప్పుడు మనం ముందు జీడిపప్పులు వేసుకున్నామండి. మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కలుపుకోవాలి. పై చెక్కు మొత్తం తీసేయకుండా పైన చెక్కు తీయాలండి. ఇలా తీసుకోవాలి, పైన చెక్కు తీసుకోవాలి. చెక్కు మొత్తం తీసేయద్దు, పైన చెక్కు తీసుకోవాలి. ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కొని మిక్సీ చిన్న జార్లు వేస్తే తొందరగా మెత్తగా మెదుగుతుంది. ఉప్పు వేస్తాం కదా, బాగా మెదుగుతుంది. ఇప్పుడు ఈ జీడిపప్పులు బాగా దోరగా వేయించుకొని దీని బదులు మనం కొంచెం వేరుశనగపప్పు కూడా వేసి వేయించుకోవచ్చు. కలర్ చేంజ్ అయ్యే వరకేనండి, మరి నల్లగా చేయొచ్చు. ఇదో ఇంకొంచెం వేసుకొని ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకున్నాం. మన ఇష్టం, ఎన్నైనా వేసుకోవచ్చు.
పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు అప్పుడప్పుడైతే. ఎండుమిరపకాయలు మన ఇష్టం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎండుమిరపకాయలైనా పచ్చిమిరపకాయలైనా ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇవి కూడా ఇలా తీసేసుకున్నాం. ఇప్పుడు ఇంకా కొంచెం నెయ్యి వేస్తాము. అంటే నేను నిలవుండే పులిహోర చెప్తున్నానండి. మీకు అప్పుడప్పుడు చేసుకునేదానికి ఇంత వేయాల్సిన అవసరం లేదు, కొంచెమే వేసుకోవచ్చు. ఇంకా దీంతో 2 స్పూన్లు ఆవాలు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. జీలకర్ర వేయద్దు, 2 స్పూన్లు వేసాను. తర్వాత కరివేపాకండి. పులిహోర కల్లా కరివేపాకే కదా మనకి. ఇప్పుడు మనం స్పూన్ పసుపు వేస్తాం. ఇలా అయిపోయిన తర్వాత అయింది కదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టింది వేసేద్దాం. దీనిలో ఉప్పు వేసానండి, కళ్ళుప్పు. ఇది ఒకే రోజు కాకుండా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాక్సుల్లో లేను, పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసి పెట్టుకుంటే నిలవ ఉంటుందండి. వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, కాసేపు తీసేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవాలి. రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం సన్నసకమైన ఉడికించాలి. అడుగంటకుండా మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మామూలుగా ఆయిల్ వేసుకోండి. ఏ ఆయిల్ అయినా, సన్ఫ్లవర్ కానీ వేరుశనగ కానీ ఏదైనా మీ ఇష్టం వచ్చిన ఆయిల్ వేసుకొని చక్కగా చేసుకోవచ్చు. ఇదిగోండి బాగా ఉడికింది చక్కగా. అంటే అడుగు అంటకుండా ఉండాలన్నమాట, అప్పుడు మనకు ఉడికినట్టు. మనం తిప్పుకుంటూ ఉంటే అడుగు అంటకుండా ఉంటుంది. చక్కగా అయిపోయింది. చూడండి, అన్నం రెడీ చేసి పెట్టుకున్నాము. దీనిలో మనకు కావాల్సినంత వరకు వేసుకొని ఇది ఆపేద్దాం. ఇదో చూడండి, ఇప్పుడు ఇలా అన్నం కలిపానండి, పులిహోర అయింది. దీనిలో మనం ఎండుమిరపకాయ మన ఇష్టం, జీడిపప్పు ఇలా పూసుకొని ఇదో అండి పులిహోర. కానీ ఇది మూత పెట్టేసి ఒక 10 నిమిషం, ఒక పావు గంట అయిన తర్వాత పులిహోర మనం ఒక అరగంటగా పావు గంట తింటాముగా కలిపి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు కలుపుకొని తింటే బాగోదు. తినబోయే ముందు జీడిపప్పులు, మిరపకాయలు వేసుకోవాలి. ఇది ఇట్లా అన్నమంతా కలిపేసుకొని మనం మూత పెట్టి గట్టిగా అదిం పెట్టేసి మూత పెట్టుకొని ఇట్లా అదిం పెట్టేసుకొని మూత పెట్టుకొని ఒక అరగంట అయిన తర్వాత ఈ పప్పులు, మిరపకాయలు వేసుకొని తినాలి. దీనిలో మీకు ఇష్టమైనది ఏదైనా వేసుకొని తినొచ్చండి. గుమగుమలాడే నేతితో పులిహోర, మామిడికాయ పులిహోర. ఇప్పుడు మనకి
ఈ మిగిలింది ఉంది చూడండి, ఇది చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత మనం ఇట్లా బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నం వేడి వేడి అన్నంలో ఈ పులిహోర తయారు చేసిన మామిడికాయ ముద్ద కొంచెం వేసి కలుపుకోవాలి. మనకు ఉప్పు సరిపోలేదనుకోండి, సాల్ట్ కొంచెం వేసుకోండి, సరిపోతే సరే, చాలకపోతే కొంచెం కలుపుకోండి, ఇంకా అంతే. మీరు వేరుశనగపప్పు వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, ఏమి లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. నెయ్యి వేయాలని రూల్ ఏం లేదు. మనం మామూలుగా వేరుశనగ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా వేసుకొని ఇలా చేసుకోవచ్చు. ఓకే.